వెల్కమ్ టు హెల్త్ టైమ్. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని వరల్డ్ వైడ్గా నమ్ముతున్నారు, నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకనే December 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించారు. మరి అసలు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ధ్యానం చేసే పద్ధతులు ఏంటి? దీనిలో ఏమన్నా రకాలు ఉంటాయా? మెడిటేషన్ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? హార్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ పి శ్రీరామచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. ఇన్నర్ పీస్ అండ్ గ్లోబల్ హార్మోనీ అనే థీమ్తో December 21ని మనం ఈ మెడిటేషన్ డేగా ప్రకటించి చేసుకున్నాం కదండి. అసలు ఒక్కసారి ఈ థీమ్ గురించి, పర్పస్ గురించి ఒకసారి ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే యాక్చువల్లీ వీ షుడ్ కంగ్రాచులేట్ అవర్ సెల్స్ అండ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో. ఎందుకంటే ముందు ఏమీ లేదు, వరల్డ్ యోగా డే కూడా ఉండేది కాదు. అవును. సో ఇప్పుడు వరల్డ్ మెడిటేషన్ డే, అది కూడా లెస్ దెన్ 1 month బ్యాక్ డిక్లేర్ చేశారు. అండ్ దిస్ ద వింటర్ సాల్స్టిస్, అంటే దిస్ అ వెరీ ఆస్పిషియస్ టైమ్ యాజ్ ఫార్ యాజ్ అగ్రేరియన్ సొసైటీ ఈస్ కన్సర్న్. సో దాన్ని వాళ్ళు వరల్డ్ మెడిటేషన్ డే అన్నారు. బికాస్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్స్ దిస్ డేస్ వరల్డ్ మెడిటేషన్ డే అని. ఇది అలాంగ్ విత్ ఇండియా చేస్తుంది ఈ సంవత్సరం. నెక్స్ట్ టైం నుంచి మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బి వరల్డ్ ఓవర్. సో ఈ వరల్డ్ మెడిటేషన్ డే రోజు యాక్చువల్లీ ఆయన గురుగారు శ్రీ రవిశంకర్ గారు వెళ్ళి అక్కడ యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో న్యూయార్క్లో మెడిటేషన్ చేయించారు, అక్కడ స్టాఫ్కి అందరికీ కూడా. అండ్ దిస్ ఈజ్ అ వెరీ మొమెంటస్ టైమ్ ఫర్ స్పెషల్లీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ హెల్త్ సెక్టర్ డైరెక్ట్లీ. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచోనో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఒక క్లియర్ డిమార్కేషన్ వచ్చింది లాస్ట్ 50 yearsలో. ఒకప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షస్ డిసీజెస్తో చనిపోయేవాళ్ళు అందరూ, మలేరియా, టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్, ఈవెన్ ఎయిడ్స్ మొన్న మధ్య దాకా అలాంటివన్నీ. గ్రాడ్యువల్లీ లైఫ్ స్టైల్ డిసీజెస్కి చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 70-80% ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మన ఆలోచన విధానాలు, మనం తినే ఆహారం మూలాన, ఎక్సర్సైజ్ లేకపోవటం, మెయిన్గా ఈ 3 కారణాలే. మానసిక ఒత్తిడి, ఎక్సర్సైజ్ లేకపోవటం, మనం తినే ఫుడ్. ఈ 3 కారణాల మూలాన రకరకాల వ్యాధులు వస్తాయి. సో వన్ మెయిన్ వ్యాధి ఏంటంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్లు, అలాగే బీపీ, షుగరు అలాంటి వ్యాధులు. దాని తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, లివర్ ఫెయిల్యూర్, సిరోసిస్ అలాంటి. సో మీరు ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 80% మనం సఫర్ అయ్యే, అంటే చనిపోయే వ్యాధులు మార్బిడిటీ అంటారు, అంటే బాధపడే వ్యాధులు అనమాట. లైక్ మోకాళ్ళ నొప్పిలో ఉనండి, ఈపు నొప్పిలో ఉనండి, ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఆర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజ్తోనే అసోసియేటెడ్. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో వన్ మేజర్ కాంపోనెంట్ ఏంటంటే మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్. ఆ మిగతా 2 కూడా, మనం తినే ఆహారం కూడా ఈజ్ అబ్సల్యూట్లీ బిహేవియరల్ ప్యాటర్న్. ఏంటంటే ఆహారం తక్కువ, ఆహారం దొరక్క ఎవరు చనిపోవడం కానీ వ్యాధులు రావట్లా, ఆహారం ఎక్కువ తీసుకోవటం మూలాన వస్తున్నాయి. సో అది కూడా ఒక బిహేవియరల్ ప్యాటర్న్. అలాగే ఎక్సర్సైజ్ చేయలేకపోవడం కూడా ఒక బిహేవియరల్ ప్యాటర్నే. అంటే మనకు మానసిక ప్రాబ్లం, అదొక రకమైన మానసిక ప్రాబ్లం. సో ఒక రకంగా చూస్తే మనం మైండ్ ద్వారా గనక ఈ 3టిని సెటరేట్ చేయగలిగితే, అంటే మానసిక ఒత్తిడి లేకుండా, అలాగే మనం డైలీ ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలగటం, అలాగే మన ఫుడ్లో మనకు కావాల్సిన ఫుడ్ మనం తీసుకోగలగటం, అంటే కంపల్సివ్గా ఈటింగ్ కాకుండా మనకు కావాల్సింది తీసుకోగలిగితే మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ని ఆల్మోస్ట్ 90% తగ్గించవచ్చు. దీనికి ఖర్చు లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అందర్ వెరీ వండర్ఫుల్ థింగ్. ఇంకొక వండర్ఫుల్ థింగ్ అబౌట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటంటే, మీరు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని కరెక్ట్ చేస్తే అన్ని వ్యాధులు పోతాయి. బ్రెయిన్ స్ట్రోక్లు పోతాయి, హార్ట్ ఫెయిల్యూర్లు పోతాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ పోతాయి, లివర్ ప్రాబ్లమ్స్ పోతాయి. సో ఇది మలేరియా, టైఫాయిడ్ లాగా కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు కాదు, మీరు చేసేది ఒకటే కానీ మల్టీఫేరియస్ బెనిఫిట్స్. సో దీనికి అన్నిటికీ కూడా మనం అన్నిటికీ అంటే అట్ ద సోర్స్ ఆఫ్ ఇట్ ఈజ్ మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం అనేది. దిస్ కమ్స్ విత్ మెడిటేషన్. సో నౌ యునైటెడ్ నేషన్స్ హ్యాస్ రికగ్నైజ్డ్ ఇట్. సో ఇట్ హ్యాస్ హ్యూజ్ హెల్త్ బెనిఫిట్స్. హెల్త్ బెనిఫిట్స్ కాకుండా కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ హార్మోనీ ఇన్ ద వరల్డ్. కాన్ఫ్లిక్ట్స్ తగ్గటం, ఊరినే అంటే గవర్నమెంట్స్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, ఇవన్నీ లేకుండా కూడా పనిచేస్తాయని దే దెమ్సెల్వ్స్ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్. కాబట్టి దిస్ ఇస్ వెరీ వెల్కమ్ థింగ్. డోంట్ గెట్ మీ రాంగ్ అండి. అసలు చాలామంది యూత్ ఏమని ఆలోచిస్తారంటే
అంటే హాయిగా నిద్రపోక ఈ పొద్దున్నే లేసి మెడిటేషన్ ఎందుకు, దానికంటే పీస్ఫుల్గా నిద్రపోవడం ఇంకా మంచిది కదా అనుకుంటూ ఉంటారు. మీరేమంటారు? సో చాలా కరెక్ట్. యాక్చువల్లీ వాళ్ళకి ఎక్కడ హాయిగా అనిపిస్తుందో వాళ్ళే కొంచెం అనలైజ్ చేసుకుని చూడాలి. ఆ నిద్ర అనేది వాళ్ళకి హాయిగా ఉంటే మెడిటేషన్ ఈజ్ 10 to 100 times మోర్ పవర్ఫుల్ నిద్ర. అంత రెస్ట్ ఇవ్వగలుగుతుంది. దే హ్యావ్ టు జస్ట్ ఎక్స్పెరిమెంట్, లైక్ లాట్ ఆఫ్ యూత్ ఎక్స్పెరిమెంట్ విత్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్. ఎందుకు? ఆ రిలాక్సేషన్ కోసమే. సో దిస్ ఈజ్ అన్నిటికన్నా పవర్ఫుల్ టూల్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. ఖర్చు లేదు, ఏమీ లేదు, చేయగలిగితే బెనిఫిట్స్ ఆర్ హ్యూజ్. సో నేను అనేది ఏంటంటే లెట్ ఎవ్రీ వన్ ఎక్స్పెరిమెంట్ విత్ మెడిటేషన్. దాన్ని సరిగ్గా నేర్చుకుని అదొక టెక్నిక్, అదొక లైఫ్ స్టైల్ లాగా మీరు మార్చుకుని దాని బెనిఫిట్స్ ఏముంటాయి, మీకు నిద్ర కన్నా రిలాక్సేషన్ ఎక్కువ వస్తుందా లేదా అని. మెడిటేషన్ ఎందుకండి, శవాసనం వేస్తేనే మీకు నిద్ర కన్నా చాలా బెటర్ రిలాక్సేషన్ వస్తుంది. ఆ 5-10 minutesలోనే మీరు అరగంట పడుకున్నంత ఎఫెక్ట్ వచ్చేస్తుంది. సో మన ఏజ్ ఓల్డ్ టెక్నిక్స్ మనం మర్చిపోయి అదేదో వెస్ట్రన్గా అంటే అది బౌన్స్ అయ్యి అక్కడ వెస్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆ యునైటెడ్ నేషన్స్ ఎవరో చెప్తే తప్ప మనం చేయలేకపోతున్నాం అంటే ఇట్స్ వెరీ పిటియబుల్. కానీ ఇవన్నీ ఉన్నాయి మనకి. మీరు సరిగ్గా కనుక మెడిటేషన్, శవాసనం ఇవన్నీ కనుక చేయగలిగితే ఈవెన్ రోజుకి వాళ్ళు అంటే వెస్ట్రన్ మెడికల్ లిటరేచర్ ప్రిస్క్రైబ్ చేసే 8 గంటలు నిద్ర కూడా పోనవసరంలా. బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ టైం. మేము ఇంత పని చేస్తున్నాం, మాకు అసలు ఆ టైమే ఉండలేదు అంటారు. ఈవెన్ మీరు హాయిగా 5 గంటలు 6 గంటలు నిద్రపోయినా చక్కగా ఫ్రెష్గా హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది. కాబట్టి మీరు నిద్ర కనుక ఇఫ్ యూ లైక్ స్లీప్ యూ విల్ డెఫినెట్లీ లైక్ మెడిటేషన్. ఓకే. అంటే మెడిటేషన్లో కూడా ఒక గురువు ఒక మంత్రం, ఎవరైనా గురువు దగ్గర అండర్ గైడెన్స్ మంత్రం తీసుకొని చేయడం అనే ఒక పద్ధతి వింటుంటాము. జస్ట్ బీయింగ్ సైలెంట్ ఇన్ ది మూమెంట్ అనేది కూడా ఒక పద్ధతి అని వింటుంటాం. దీనికి ఒక ప్రాక్టీస్, ఒక గైడెన్స్ అవసరమా? ఎవరికి వాళ్ళు చేయొచ్చా, లేకపోతే యూట్యూబ్లో చూసి చేయొచ్చా? దీనికి ఏంటి పద్ధతి? అంటే మీరు శ్రీశ్రీ హోలిస్టిక్ అంటే మీరు డెఫినెట్గా ఫాలోవర్ ఆఫ్ రవిశంకర్ గారు కదా, దీనికి ఏమన్నా మీరు పద్ధతి ఉన్నట్టుగా గమనిస్తున్నారు? అంటే మేము ఈ హోలిస్టిక్ హాస్పిటల్ ఇది శ్రీశ్రీ గారి పేరు పెట్టుకున్నాం, శ్రీశ్రీ రవిశంకర్ గారి పేరు. బికాజ్ మెనీ ఇయర్స్ అగో మనం 13 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడే వి రియలైజ్ దాట్ ద కీ ఫర్ ఆల్ హెల్త్, వెదర్ మీకు బాడీలీ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఎన్వైరన్మెంటల్ హెల్త్, అన్నిటికీ కీ కూడా స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ అంటే అదొక రిలీజన్ కాదు. స్పిరిచువల్ హెల్త్ అంటే మెడిటేషనే డైరెక్ట్గా. సో గురుగారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏది చెప్పినా సరే ఆయన 3 విధానాలు ఉంటాయి దీన్ని చేయటానికి అంటారు. మళ్ళీ 1, 2, 3 అన్నీ కూడా మెడిటేషన్ అని చెప్తారు. సో మెడిటేషన్ ఈజ్ సచ్ ఏ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టూల్. సో మీరు అన్నట్టు రకరకాల మెడిటేషన్లు ఉంటాయి. సో మీరు ఏ వెస్ట్రన్ లిటరేచర్లోనో ఎక్కడ సెర్చ్ చేశారనుకోండి, వాట్ ఈజ్ మెడిటేషన్ అంటే ఇట్ ఈస్ ఎ వే టు కంట్రోల్ యువర్ మైండ్, టు కీప్ ఇట్ కామ్ అండ్ బీ హ్యాపీ, ఈ చెప్తారు. సో అందరికీ ఆ డెఫినేషన్లోనే మనకు తెలుస్తుంది ఏంటంటే మైండ్ని కొంచెం కంట్రోల్ చేయలేకపోతే, మన మైండే మన కంట్రోల్లో లేదనుకోండి, మన మాట అది వింటలేదనుకోండి, యూ కెనాట్ హ్యావ్ హ్యాపీనెస్ ఆర్ రెస్ట్ఫుల్నెస్ అనేది ఆ డెఫినేషన్లోనే తెలుస్తుంది. సో దానికి చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఈ వన్ ఆఫ్ ద కీ రిజల్ట్స్ ఏంటంటే మనం బాగా రిలాక్స్డ్గా ఉంటాం, మైండ్ని మనం ఎంతో కొంత కంట్రోల్ చేయగలగటం, మనకు కావాల్సిన పనులు దాంతో హాయిగా చేయించుకోగలగటం, దాని మూలాన మనకి సక్సెస్, హ్యాపీనెస్ వస్తుంది. ఇంకోటి కూడా ఉంటుంది ఏంటంటే సెల్ఫ్ డిస్కవరీ. సో ఇండియా ఈజ్ ఏ పీపుల్ ఆఫ్ సీకర్స్. వీ వాంట్ టు నో హూ వీఆర్. సో మనం ఎక్కడి నుంచి వచ్చాం, హూ వీఆర్. వీ డు నాట్ సబ్స్క్రైబ్ టు స్ట్రిక్ట్ రిలీజన్. మనం ఏదో ఒక పుస్తకం కానీ ఏది ఫాలో అవ్వం యూజువల్లీ. సో ఆ సెల్ఫ్ డిస్కవరీకి కూడా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ సెల్ఫ్ డిస్కవరీ టైప్ ఆఫ్ మెడిటేషన్ నేర్చుకోవాలి అంటే వేర్ యు ఆర్ యాక్చువల్లీ మీ మైండ్ని మీ దగ్గర నుంచి కొంచెం డిస్కనెక్ట్ చేస్తున్నారు. అంటే మనం వేరు, మన మైండ్ వేరు, మన బాడీ వేరు, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ మనం డిస్కనెక్ట్ చేయలేకపోతున్నాం ఏ మూమెంట్లో కూడా. డీప్ స్లీప్లో తప్ప మన మైండ్ నుంచి మనం డిస్కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. సో ఆ డిస్కనెక్ట్ అనేది మనకు కావాల్సినప్పుడు డిస్కనెక్ట్ చేసుకోగలగటం అనేది మెడిటేషన్ అనేది యూజువల్లీ గురువుల దగ్గర ఎక్కడో నేర్చుకుంటే బెటర్. మీరు మామూలు మెడిటేషన్ ఇప్పుడు ఊరిని రిలాక్స్ అవ్వడానికి, మైండ్ మీద కంట్రోల్ చేసుకోవడానికి వెరీ సింపుల్, యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. నేను అనేది ఏంటంటే మేక్ ఏ స్టార్ట్ ఎనీవేర్. చాలా రకాల మెడిటేషన్లు ఉంటాయి. యూ కెన్ మెడిటేషన్ అంటే
యూ కెన్ బ్రింగ్ యువర్ అటెన్షన్ టు సంథింగ్. ఇట్ కుడ్ బి ఎ సౌండ్, మ్యూజిక్ వినటం ఒక మెడిటేషన్. నేను మంచి సైట్ చూడటం, మీరు ఎక్కడికి వెళ్ళారు, సీనరీ చాలా బాగుంది, అది లయా మెడిటేషన్, లయా సమాధి అంటారు. అంటే దాని లోపలికి వెళ్ళిపోతే మీరు ఉన్నారని కూడా మీరు మర్చిపోతారు. సో అది కూడా ఒక రకమైన మెడిటేషనే. అలాగే మంత్ర అంటే ఒక వర్డ్ తీసుకుంటారు, దాన్ని అప్పుడప్పుడు రిపీట్ చేయొచ్చు, అది మీ గురువు గారు ఎవరో ఒకళ్ళు ఇవ్వచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే అది చెయ్యాలి మనం. ఒక 5 minutes 10 minutes ఎవ్రీడే చేయాలి. ఊరినే దాని గురించి డిస్కస్ చేస్తే, బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు డూ, నాట్ సంథింగ్ దట్ యూ కెన్ లెర్న్. అంటే చదువుకుని నేర్చుకునేది కాదు, చేసి ఎక్స్పీరియన్స్ చేసేది. ఓకే. హైపర్ టెన్షన్కి అయితే డెఫినెట్గా ఆ కామ్ డౌన్ అవ్వడం కానీ కూల్ డౌన్ అవ్వడం అనేది డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందని వన్ కెన్ అండర్స్టాండ్ అండి. ఇంకేం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటారు? హ్యూజ్ నెంబర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కార్డియోవాస్కులర్ హెల్త్ బెనిఫిట్స్ ముందు డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా మీకు స్ట్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే మిమ్మల్ని ఏదన్నా బ్యాడ్ సిచ్యుయేషన్లో తీసుకెళ్ళి పెట్టామనుకోండి, మిమ్మల్ని ఒక జంగల్ లోపల తీసుకెళ్ళి వదిలేసాం, అక్కడ ఒక 5-6 చిడుపుల్లో అయ్యో మీ ఎదురుగుండా ఉన్నాయి, మీకు ఒక భయం ఏర్పడుతుంది. సో ఈ భయం అనేది మనకి అమిగ్డలా అనేది ఒకటి ఉంటుంది, రెండేపులా కూడా జస్ట్ ఈ టెంపుల్ దగ్గర ఈ ఏరియాలో 2 సైడ్లో ఉంటాయి. ఆ అమిగ్డలా మెయిన్ పని ఏంటంటే భయం క్రియేట్ చేయడం, ఫియర్. సో ఈ ఫియర్ లేకపోతే మనం అసలు సర్వైవ్ అవ్వలేము. ఫియర్ మూలానే మనకు తెలుసు ఏ సిచ్యుయేషన్స్ అవాయిడ్ చేయాలి, భయం మూలానే మన సిచ్యుయేషన్స్ అవాయిడ్ చేస్తాం. కానీ అలాంటి సిచ్యుయేషన్స్ మనం తయారు చేసుకుంటాం చాలాసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పా, మిమ్మల్ని ఏ సింహం ముందో నిలబెట్టిన సిచ్యుయేషన్, మీరు ఆ భయాన్ని మీరు మీ బాస్ని చూసినా అవ్వచ్చు, మీ ఇంట్లో మీ ఆవిడని చూసినా అయిపోవచ్చు. సో ఆ స్టేట్కి తీసుకొస్తున్నాం మనం. ఏంటంటే ప్రతి దానికి ఒక రకమైన భయపడటం, ఆ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. సో ఆ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్లో బాడీ ఏం చేస్తుందంటే ఇట్ గేర్స్ అప్ టు ఏ ఎమర్జెన్సీ. సో ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్, స్టెరాయిడ్లు అన్నీ సెక్రీట్ చేస్తుంది బాడీ లోపలికి. సో ఆ ఎమర్జెన్సీ కోసం గేరప్ చేసి మిగతా సిస్టమ్స్ అన్నీ కూడా షట్ డౌన్ చేసేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టర్మ్ సిస్టమ్స్ లైక్ మీ ఇమ్యూనిటీ కానీ వేరే మసిల్ బిల్డింగ్ కానీ హీలింగ్ అన్నీ ఆపేస్తుంది. సో ఆ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ మల్టిపుల్ టైమ్స్ మన బాడీ లోపల మన మానసిక ఒత్తిడి మూలాన మనం క్రియేట్ చేసుకుంటున్నాం. దాని మూలాన బీపీ పెరగటం, షుగర్ పెరగటం, హార్ట్ అటాక్స్ రావటం, ఇవన్నీ కూడా వస్తాయి. సో దాని ఆపోజిట్ ఏంటంటే మెడిటేషన్లో మీరు హాయిగా, మెడిటేషన్ అంటే ఏంటంటే సింప్లీ, ఇందాక మేడం అడిగారు మెడిటేషన్ అంటే ఏంటి, టెక్నిక్స్ చాలా ఉంటాయి. సింపుల్ టెక్నిక్ ఊరినే ఒకటి డిస్కస్ చేద్దాం. హాయిగా కూర్చోవాలి, సో దాట్ మీకు బాడీని ఎక్కడో నొప్పి వస్తుంది అనుకోండి, మిమ్మల్ని బాడీ రిమైండ్ చేస్తూ ఉంటుంది ఈపి నొప్పి, కాలు నొప్పి, మోకాళ్ళ నొప్పి అని. మీకు ఎలా రిలాక్స్డ్గా ఉందో కూర్చుంటారు, కళ్ళు మూసుకుంటారు, ఎందుకంటే బయట నుంచి డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవడానికి. మీరు హాయిగా అలా కూర్చున్నప్పుడు థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఏ థాట్స్ని మీరు లేబుల్ చేయరు, జడ్జ్ చేయరు. దట్ ఈస్ ద కీ ఇన్ మెడిటేషన్. సో దాన్ని బ్యాడ్ అనరు, గుడ్ అనరు, నాకు కావాల్సింది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవాలి, నో ఎవర్షన్, నో క్రేవింగ్ ఫర్ ఎనీ థాట్. సో అవి ఫ్రీగా అలౌ చేసేస్తూ ఉంటారు. అంటే మనం ఏం కాన్సన్ట్రేట్ చేయట్లా, దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ డీకాన్సన్ట్రేషన్. వచ్చే ఆలోచనలను అలా ఫ్రీగా వదిలేస్తూ ఉంటాం. వెళ్ళండి కొంచెం సేపు మన మైండ్ని దే టేకస్ ఫర్ ఎ రైడ్, చిన్నగా రైడ్ తీసుకెళ్తాయి, ఎప్పుడొకప్పుడు దిగి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. సో అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వీ గ్రాడ్యువల్లీ డిస్కనెక్ట్ ఫ్రమ్ అవర్ థాట్స్. ఆ ఆలోచనలు అలా ఫ్రీగా వెళ్తూ ఉంటాయి, మనం వేరేగా ఉంటాం. దిస్ ఈజ్ ఏ అమేజింగ్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే చాలామందికి అసలు ఆ ఎగ్జిస్టెన్స్ ఒకటి ఉంది, మనం ఆలోచనలు లేకుండా కూడా ఎగ్జిస్ట్ అవ్వగలం అనేది తెలియదు. ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్ అన్నారు ఏంటంటే యూ ఎగ్జిస్ట్ బికాజ్ యూ థింక్ యూ ఎగ్జిస్ట్ అని, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అంటారు మన ఈస్టర్న్ ఫిలాసఫర్స్. వీ థింక్ బికాజ్ వీ ఎగ్జిస్ట్. సో ఆ ఆలోచన నుంచి మనం డిస్కనెక్ట్ అయినప్పుడు ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అలా మారి దాన్ని ఏమంటారంటే అసిమిలేషన్, డైజెషన్ అండ్ రికవరీ రెస్పాన్స్ అంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు హీల్ అవుతారనమాట, మీ బాడీ హీల్ అవుతుంది. మీరు డీప్ స్లీప్లో మీరు ఒక 4 రోజులు 5 రోజులు నిద్రపోలేదనుకోండి, మీ బాడీ ఎలా ఉంటుంది? సో మనకందరికీ తెలుసు ఆ రిలాక్సేషన్ లేకపోతే అసలు బాడీ పనిచేయదు. సో ఆ హీలింగ్ రెస్పాన్స్ అనేది మనం ఆటోమేటిక్గా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మనం దీని ద్వారా తేగలుగుతాం. దీని ద్వారా ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఆల్మోస్ట్ ఇమీడియట్లీ తగ్గుతుంది.
మీరు ప్రాణాయామం లాంటిది. ప్రాణాయామం అంటే మీరు యు ఆర్ మెడిటేటింగ్ ఆర్ యు ఆర్ థింకింగ్, కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఏ బ్రెత్ లాంటిది. సో అది ఏదైనా అవ్వచ్చు. యూ థింక్ అబౌట్ సంథింగ్ ఆర్ యూ స్టాప్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఆల్సో, దట్ బోత్ ఆర్ మెడిటేషన్. సో అలా అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఇమ్మీడియట్లీ తగ్గుతుంది. కాకపోతే అది మెయింటైన్ అవ్వకపోవచ్చు రోజల్లా, కానీ ఆన్ ద లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేస్తే అరౌండ్ 5 to 8 millimeters తగ్గుతుంది. ఒకప్పుడు ఇండియాలో కూడా అమ్మేవారు, జాన్సన్ కంపెనీ వాళ్ళు, నికోలస్ ఉండేటప్పుడు వాళ్ళు అమ్మేవారు రెస్పిరేట్ అనే మెషిన్, సింపుల్ బయోఫీడ్బ్యాక్ మెకానిజం. చిన్న 2 క్లిప్లు ఉంటాయి, మీరు దాని వెనక చూసి ఒక 5 to 10 times per minute బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేస్తారు. దాని మూలాన మీకు 1 drug లాగా ఒక 10 millimeters బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో వెరీ గుడ్ ప్రూఫ్. ఇది US FDA అప్రూవ్డ్ మెషిన్ కూడా, సింపుల్ ప్రాణాయామం అనమాట. సో మనకు తెలిసి ఇది పనిచేస్తుందని. అలాగే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. హార్ట్ అటాక్స్ ఆయన డేల్ ఆర్నిష్ అని ఆల్మోస్ట్ 20 years బ్యాకే పబ్లిష్ చేశారు పేపర్. హార్ట్ అటాక్స్ తగ్గుతాయి. యాక్చువల్లీ యాంజియోగ్రామ్ లోపల రక్తనాళాల్లో ఉన్న బ్లాక్స్ రివర్స్ అవుతున్నాయని వన్ ఆఫ్ ద కీ థింగ్స్ వాజ్ మెడిటేషన్ అగైన్. సో హార్ట్ ప్రాబ్లమ్స్కి మెడిటేషన్ ఈజ్ ఎ గ్రేట్ పెనేషియా. మీకు హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్స్, బ్లడ్ ప్రెషర్, షుగర్, ఒబిసిటీ వాటికి బాగా పనిచేస్తుంది. హార్ట్ అటాక్స్ డైరెక్ట్గా కూడా లేకుండా పనిచేస్తుంది. మెడిటేషన్లో స్టేజెస్ కూడా ఉంటాయండి. ఫస్ట్ 5-10 minutes చేయడం, తర్వాత 1/2 hour 1 hour దాకా స్ట్రెచ్ చేయడం, ఇలా ఏమన్నా ఉంటాయా స్టేజెస్? అలాగా మెడిటేషన్లో స్టేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పతాంజలి యోగ సూత్రాల్లో ధ్యాన, ధారణ, సమాధి అని ఉంటుంది. బట్ ఎనీవే ఇవన్నీ ఆటోమేటిక్గానే మీరు బాగా రిలాక్స్ అయిపోతే ఆటోమేటిక్గానే అందరూ సమాధిలోకి వెళ్ళిపోతారు. అదేమి అంత కష్టమైన సిచ్యుయేషన్ కాదు. కాకపోతే దాని మెడిటేషన్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. సో దాన్ని గ్రాడ్యువల్లీ వీ షుడ్ బి ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు ఎ డైలీ ఎగ్జిస్టెన్స్. ఆ 10 నిమిషాలు హాయిగా ఉండి దాని తర్వాత ఒక అరగంట అందరి మీద అరవటం కానీ, ఎన్వైరన్మెంట్ స్టిమ్యులస్కి బ్యాడ్గా కంపల్సివ్గా రియాక్ట్ అవ్వటం కానీ జరగకూడదు. సో దాన్ని మనం గ్రాడ్యువల్లీ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ టు ఆ డైలీ ప్రాక్టీస్. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ద గ్రేట్నెస్ అబౌట్ మెడిటేటివ్ ప్రాక్టీసెస్ ఈజ్ మీరేమీ దాన్ని చెప్పి చేయని అవసరం లేదు, మీరు అది చేస్తే దాని ఎఫెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ మెడిటేషన్. ఏ టైంలో చేస్తే ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? అలా సైంటిఫికల్లీ లేదు, కానీ అంటే యాక్చువల్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వెన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కూల్ అండ్ ఆల్, అంటే ఇప్పుడు దాకా అలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు ఈ టైంలోనే చేస్తే బాగుంటుందని. కానీ బ్రహ్మముహూర్తం అప్పుడప్పుడు చేయమంటారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కూల్. సైలెన్స్ లోనే చేస్తే బెటర్ అంటారా? డెఫినెట్లీ మనం అంటే వెన్ వీఆర్ స్టార్టింగ్, వెన్ వీఆర్ బిగినింగ్ టు ప్రాక్టీస్ మనకే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ మెడిటేషన్ అనేది సరిగ్గా అవ్వదు. కానీ ద బెనిఫిట్స్ ఆర్ చాలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్కి క్రానిక్ పెయిన్, షార్ట్ టర్మ్ పెయిన్ అంటారు. క్రానిక్ పెయిన్ చాలామంది బాధపడుతూ ఉంటారు, ఈపు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. అది క్రానిక్ పెయిన్లో చాలా మంచి స్టడీస్ ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 200 స్టడీస్ ఉన్నాయి వేర్ దే హ్యావ్ షోన్ దాట్ క్రానిక్ పెయిన్ బాగా తగ్గుతుంది. అంటే మీరు పెయిన్ డైరెక్ట్గా ట్యాకిల్ చేయకపోయినా మెడిటేషన్ ద్వారా పెయిన్ తగ్గుతుంది. అలాగే అక్యూట్ పెయిన్ అంటే షార్ట్ టర్మ్ పెయిన్ కూడా, సపోజ్ లేబర్ ఉంది పెయిన్ ఆర్ హెడేక్స్ ఉన్నాయి, అలాంటివి కూడా మీకు ఆ పెయిన్ తగ్గుతుంది. ద వే యూ రెస్పాండ్ టు దట్ పెయిన్ కూడా చాలా బెటర్ అవుతుందని. అలాగే చాలా చాలా బెనిఫిట్స్. స్లీప్ అండ్ ఇన్సోమ్నియా ఈజ్ వన్ బిగ్ థింగ్. నిద్ర పట్టకపోవడం ఒక పెద్ద వ్యాధి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్ సరిగ్గా నిద్రపోలేరు. అలాంటి వాళ్ళు కూడా మెడిటేషన్ ద్వారా స్లీప్ క్వాలిటీ బెటర్ అవుతుంది, దాని క్వాంటిటీ కూడా పెంచవచ్చు అని కూడా చాలా స్టడీస్ ఉన్నాయి. అలాగే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. అంటే ట్రామా ఏదన్నా అయినప్పుడు అది గుర్తు తెచ్చుకుని చాలామంది భయపడతా ఉంటారు. సో ఇది యాక్చువల్లీ యుఎస్లో వాళ్ళ ఆర్మీ ఆఫీసర్లకి ఒక 5-6 స్టడీలు చేశారు. వాళ్ళు స్టడీలు చేసి ఏం చూసారంటే మెడిటేషన్ ద్వారా ఇట్ వర్క్ మచ్ బెటర్ దెన్ డ్రగ్స్ అని కూడా వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది, ఇంక్లూడింగ్ క్యాన్సర్, ఇమ్యూనిటీలో కూడా దే హ్యావ్ నౌ యాక్చువల్లీ స్టడీస్. అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతల నుంచి బయటపడచ్చు. అవును. ఓకేనండి డాక్టర్ రామచంద్ర గారు, మెడిటేషన్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వరల్డ్ వైడ్గా ఎందుకు రికగ్నైజ్ చేస్తున్నారు, అసలు చేసే పద్ధతులు ఏంటి, దానివల్ల ఎలా డిటాచ్ అవ్వగలరు, మళ్ళీ అటాచ్ అవ్వగలరు, అండ్ శారీరకంగా ఎలా బెనిఫిట్ పొందొచ్చు, అండ్ మెంటల్ పీస్ అనేది ఎలా ఉంటుంది అనేది వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది ఇవాల్టి హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.